సైట్కి వెళ్ళటానికి మెటీరియల్ అయితే లోడ్ చేసుకున్నాము. సార్ అయితే 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా కాల్ అయితే చేస్తున్నారు. ఎప్పుడో 3-4 డేస్ బ్యాకే ఇన్స్టాలేషన్ చేయాల్సింది. ఇక సరే అని కొంచెం ఒక 2-3 డేస్ అయితే లేట్ అయితే అయ్యింది. ఇక సరే అని ఫైనల్గా ఒకరోజు ఈవినింగ్ అయితే బయలుదేరాము. సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి, నెల్లికుదురు మండలానికి ఎక్స్-జెడ్పీటీసీ. సో సార్ వాళ్ళకి ఇది వచ్చేసి మొత్తం 40 ఎకరాల ఒకటే బిట్టు. ఇందులో ఒక చిన్న ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు సార్ వాళ్ళు. సరే అని ఆల్రెడీ ఇది మనకు రిఫరెన్స్ ఆర్డర్, ఇది అంటే మనం చేసిన ఇంటికి ఈ సార్ అయితే చూశారు. సో సార్కి మనం చేసిన విండోస్, మనం ఇచ్చిన క్వాలిటీ నచ్చి ఈ ఫామ్ హౌస్ అయితే ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఫామ్ హౌస్ అయితే మనకు అప్పచెప్పడం జరిగింది. ఈ ఫామ్ హౌస్కి వచ్చేసి మనం గ్రే కలర్ ప్రొఫైల్ అయితే వాడాము. గ్రే కలర్ ప్రొఫైలు టఫన్ గ్లాస్ అయితే ఇచ్చాము, టింటెడ్ టఫన్ గ్లాసు. ఎంతో ఇష్టంగా కట్టుకుంటున్న ఇంటిని మన మీద నమ్మకంతో మనకు పనిచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాలి. మేమైతే ఏ ఇంటికి మనం విండోస్ చేసినా కూడా 100% అక్కడ వర్క్ బెటర్ అవుట్పుట్ రావాలనే ప్రయత్నిస్తాము. మంచి క్వాలిటీ అయితే యూజ్ చేస్తాము. హార్డ్వేర్ కూడా మంచి ఎస్ఎస్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తాము. ఫినిషింగ్ కూడా బాగా వచ్చేటట్టు చూసుకుంటాము. సో ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇందులో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అంటే ఇది డూప్లెక్స్ టైప్ అన్నట్టు. అన్న అయితే కొంచెం హైట్ చిన్నగా ఉండటం వల్ల ఫ్రేమ్ అయితే అందట్లేదు. ఇక్కడ ఈ ఇంటికి వచ్చేసి మొత్తం 3 ఫ్రెంచ్ డోర్లు అండి, అంటే స్లైడింగ్ డోర్లు. అవి కూడా విడ్త్ వచ్చేసి 6 ఫీట్లు, హైట్ వచ్చేసి 8 ఫీట్లు, అంటే 42 ఫీట్ల డోర్ అండి. ఇలాంటివి మొత్తం 3 డోర్లు అయితే ఉన్నాయి. సో 3 పెద్ద డోర్లే. ఈ మధ్య రెగ్యులర్గా మనం అంటే చాలా వరకు గ్రే కలర్ ప్రొఫైల్ అయితే చాలా ఇష్టపడి తీసుకుంటున్నారు కస్టమర్స్. సో గ్రే కలర్ ప్రొఫైలు మరియు టఫన్ గ్లాస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో నార్మల్ కచ్చా గ్లాస్ కంటే టఫన్ గ్లాస్ పెట్టుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో 100% టఫన్ గ్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.